హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ప్రత్యేకంగా ఈ కార్డు అనేది ఉండాలన్నమాట. సో అదేవిధంగా అర్హులను ఈ విధంగా గుర్తిస్తారు. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, పెంచిన పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందామండి. తేదీ చూసుకున్నట్లయితే మే 19వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. అంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలకు సంబంధించి కేంద్రం నుంచి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. సో ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, బీమా సంస్థలు అనగా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేశారు. అందులో వచ్చేసి ఖర్చులను భారీగా తగ్గించుకోవాలని చెప్పేసి ఆదేశాలు చెప్పారనమాట. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యలు చాలా ఇంపార్టెంట్. ప్రయాణాలపైన తీవ్ర ఆంక్షలు విధించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఏదైతే వెహికల్ ఉన్నాయో దశల వారీగా వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయాలన్నమాట. ఎలక్ట్రిక్ వాహనాలుగా మారాలని చెప్పేసి కొత్త నిబంధనలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి వంటి దిగ్గజ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకైతే ఇవన్నీ రూల్ అనేది వర్తించబోతున్నారనమాట. కేంద్రం నుంచి ఆదేశాలు అయితే రావడంతో సో ఇక సాధ్యమైనంత వరకు విదేశీ సమావేశాలు వర్చువల్గా హాజరు కావాలని చెప్తున్నారు. అదేవిధంగా వీటితో పాటు ప్రధాన కార్యాలయాలు, ఇక బ్రాంచ్ ఆఫీసులో ప్రస్తుతం అద్దె వాడుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వెళ్ళినంత వరకు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇక్కడ వచ్చేసి పెట్రోల్ మరియు డీజిల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అంటే ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ తరుణంలోనే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు మరోసారి అయితే పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ మేరకు లీటర్కు ఇటీవల 3 రూపాయల మేరకు పెంచింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచుతూ మరో నిర్ణయం తీసుకుంది. ఇక 4 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు 2 సార్లు పెరగడం ఇక వాహనదారులు కంగుతింటున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే తాజా పెంపుతో దేశ రాజధానిలో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే ఢిల్లీలో పెట్రోల్ ధర వచ్చేసి 98.64 ఇక అయితే డీజిల్ వచ్చేసి 91.58 ముంబైలో లీటర్ వచ్చేసి 107.58 అనమాట. సో అదేవిధంగా డీజిల్ వచ్చేసి 94 రూపాయల 8 ఇక అదేవిధంగా మనకు చెన్నైలో కూడా 104 రూపాయల 4 డీజిల్ వచ్చేసి 96 రూపాయల 11 అయితే చేరిందనమాట. సో ఇక ఈ రకంగా రేట్లు అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. అత్యధికంగా వచ్చేసి 96 అయితే పెరిగినట్టు చెప్తున్నారు. ఇవన్నీ రేట్లు అనేది పెరిగాయని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు. దాదాపు 42 లక్షల మంది అయితే ఉన్నారు. సో వీరికి అందరికీ కూడా ఏం చేస్తున్నారంటే ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారనమాట. మొత్తానికైతే అంటే ముఖ్యంగా మే 15 తారీఖు నుంచి వచ్చే నెల 25 తారీఖు వరకు కూడా ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా, అదేవిధంగా వేలిముద్రల ద్వారా కూడా మనకు కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. చాలా జాగ్రత్త అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు కూడా రద్దయ్యే అవకాశాలు అయితే ఉంది. సో ఎలాంటి వారు అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో మరణించిన వారి పెన్షన్లు తొలగించడం, పెన్షన్లలో అర్హత లేకున్నా కూడా బోగస్ పెన్షన్లు, అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టడం జరిగింది. దివ్యాంగులకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గతంలో సదరం సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు దాని ప్లేస్లో యూడిఐడి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ క్లియర్ చెప్తున్నారు ఏంటంటే ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట యూడిఐడికి. సో ఇందుకు సంబంధించి మనం దానికి ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. లింక్ చేయకపోతే ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు అది పెండింగ్లో అయితే పెట్టుకోవద్దు అనమాట.
సో అదేవిధంగా మీరు మీ సేవ ద్వారా కావచ్చు, లేదంటే నెట్ సెంటర్ ద్వారా, లేదంటే మన మొబైల్లో కూడా ఈజీగా ఈకేవైసీ పెండింగ్లో ఉన్నవారు కంప్లీట్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా గత 2 నెలల క్రితం మనకి చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు. త్వరలోనే మేము పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు అయితే అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. చాలామంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త పెన్షన్లు 2 లక్షల వరకు అని ప్రభుత్వం చెప్పింది. ఇందులో ఎవరికి ప్రాధాన్యత కేటాయించనున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాత పెన్షన్లు కొన్నిటిని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కదా, ఎలాంటివి మనం తీసుకెళ్ళాలి, ఎవరికి చూపించాలని చాలామంది అయితే అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే జూన్ 2 తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేయబోతున్నారు. పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడానికి ప్రభుత్వం నుంచే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా పెన్షన్ల ఎంక్వైరీ అనేది కూడా నడుస్తుందన్నమాట. ఎలా గుర్తిస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఇందుకు సంబంధించి ఒక సర్వే అనేది చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అంటే స్లిప్ ఇచ్చినప్పుడు మాకు ఆసరా పెన్షన్ రాలేదు, మాకు రేషన్ కార్డు లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేదు, సో ఇలాంటి పథకాలకు సంబంధించి ఇక ఇవంటి లేవని చెప్పేసి గ్యాస్ సిలిండర్ కావాలి, ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవడం జరిగింది కదా. అయితే అందులో చాలామంది అర్హత ఉన్నారనమాట. ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కించారని చెప్తున్నారు. సో ఈ డీటెయిల్స్ ఆధారంగానే సో ఇప్పటికే మే 15 నుంచి జూన్ 15 తారీఖు వరకు కూడా ఈ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పటికే ప్రత్యేకంగా అనర్హులను తొలగించేందుకు కానీ. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం జూన్ 2 తారీఖున కీలక ప్రకటన చేసిన తర్వాత మనకు జూన్ 15 తారీఖున ఎవరు అర్హులు ఏంటి, ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి, ప్రత్యేకంగా సర్వే లబ్ధిదారులకు సంబంధించి డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాతనే పెన్షన్ల పంపిణీ అనేది కొత్త వారికి ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా పెన్షన్ పొందని వారికి వితంతులకు, అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యత కేటాయించబోతున్నారు. అర్హత ఉన్నట్లయితే అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. కొన్ని పెన్షన్లు అనేది తొలగించడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు అనేది పొందాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారంటూ మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎంత మొత్తంలో పెంచిన పెన్షన్లు ఇస్తారా, లేదంటే పాత పెన్షన్లు ఇస్తారా అనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి.